జ్యోతిర్లింగాలలో ఉజ్జయినిలో మహాకాళేశ్వర స్వామి క్షేత్రం ఒకటి. ఇది మహారాష్ట్ర సరిహద్దుల్లో వాయువ్య మూలగా ఉండేటువంటి రాజస్థాన్కి ఆనుకొని ఉంది. దీన్ని ఒకప్పుడు మాల్వ దేశం అని కూడా పిలిచేవారు. అయితే ఉజ్జయినికి మరో పేరు ఏంటంటే అవంతి అని కూడా అంటారు. ప్రద్యోతుడు అనే రాజు అవంతి పట్టణాన్ని పాలించేవాడు. బుద్ధుని జన్మతిథి నాడే ప్రద్యోతుడు కూడా జన్మించాడు. మరో విషయం ఏంటంటే బుద్ధునికి ఎక్కడ జ్ఞానోదయం అయిందో అయిన రోజునే మన ప్రద్యోతుడు అవంతి రాజసింహాసనాన్ని కూడా అధిష్ఠించాడు. అలాగనే మనకి గుర్తుకొచ్చేది ఏంటంటే ఉజ్జయిని అనగానే ఒక చిన్న కథ మనకి చాలా ఈజీగా గుర్తుకొస్తుంది. అదేంటంటే ఒకానొకప్పుడు దూషణుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉజ్జయిని దగ్గరలోని కొండల మీద ఉండేవాడు. ప్రజలను చిత్రహింసలకు గురిచేసేవాడు ఆయన. శివభక్తుడైన ఒక బ్రాహ్మణోత్తముని ఉజ్జయిని ప్రజలు కలిసి రాక్షసుని హింస గురించి మొరపెట్టుకున్నాడు. ఆ ద్విజుడు అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు శివుడి గురించి ఘోర తపస్సు చేశారంట. మెచ్చినటువంటి ఈశ్వరుడు భూమిని చేల్చుకొని వచ్చి ఆ దూషణుణ్ణి అంతమొందించారు. అనంతరం వారందరి భక్తుల కోరికల మేరకు స్వామి అక్కడే వెలిసి అందరికీ దర్శన భాగ్యం కల్పించాడు. ఉజ్జయిని ప్రభువైన మహాకాళేశ్వర క్షేత్రం గురించి మనకి పురాణాల్లో చాలా బాగా ఉంటుంది. ఒక విషయం ఏంటంటే శివార్పణం చేసింది ఏది కూడా తిరిగి తీసుకోకూడదు అని చెప్పేసి పురాణాలు చెప్తాయి. అయితే జ్యోతిర్లింగాల విషయంలో మాత్రం ఈ నియమం ఏమీ వర్తించదు. ఎందుకంటే వాడినటువంటి మళ్ళీ మారేడు దళాలను మనం తిరిగి అక్కడి నుంచి తెచ్చుకొని ఇంట్లో కూడా మనం వాడుకోవచ్చు. కాబట్టి మన బిల్వపత్రాలు ఎక్కడైనా మళ్ళీ వాడుకోవాలంటే ఆ క్షేత్రాల్లో తెచ్చుకున్నవి మనం జాగ్రత్త పరుచుకొని కూడా వాడుకోవచ్చు. ఇది మహాకాళేశ్వరుని ఉజ్జయిని క్షేత్ర మహత్యం.